నిన్న డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ అయితే మ్యాచ్ గెలిచింది ఎస్ఆర్హెచ్ తో. సో హ్యాపీ ఆన్ దట్. బట్ ఎస్టర్డే మ్యాచ్ లో అసలైన హీరో మన కెప్టెన్ ఇషాన్ కిషాన్. కేవలం 38 బాల్స్ లో 80 రన్స్ చేసి కెప్టెన్ గా తన రెస్పాన్సిబిలిటీ 100% గా నెరవేర్చుకున్నాడు. గైస్ 200+ రన్స్ చేయడం చిన్న విషయం కాదు. బ్యాటింగ్ లో మన వాళ్ళు చూపించిన పవర్ హిట్టింగ్ చూస్తుంటే వచ్చే మ్యాచ్ లో ఆపోజిట్ వాళ్ళకి చుక్కాలే అనుకుంటా. ఇది టోర్నమెంట్ స్టార్టింగ్ మాత్రమే. ఒక్క ఓటమితో మన రేంజ్ తగ్గిపోదు కదా. 2026 సీజన్ ఇంకా చాలా ఉంది. గైస్ ఓపెనర్స్ ఫెయిల్ అయిపోయినారని ఫిక్స్ అయిపోకండి బాస్. మన దగ్గర ఇషాన్ కిషాన్ లాంటి డైనమైట్ అండ్ అనికేత్ వర్మ లాంటి ఆటం బాంబ్ ఉంది. 29 రన్స్ కి 3 వికెట్స్ పోయినా 200 కొట్టామంటే మన బ్యాటింగ్ డెప్త్ ఏంటో అర్థం చేసుకోండి. ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు ఒక్కసారి ఊపు అందుకుంటే ఆపడం ఎవరి తరం కాదు. అండ్ గైస్ ఈరోజు సీన్ ఎలా ఉందంటే వాఖేండాలోని ముంబైని కొట్టడం కష్టం, కానీ కేకేఆర్ కొత్త ప్లాన్స్ తో వస్తోంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఎంఐ హోమ్ గ్రౌండ్ లో గెలవాలని చూస్తోంది. సో నా బోల్డ్ ప్రెడిక్షన్ ఏంటంటే ఈ రోజు మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ కనీసం 5 సిక్సెస్ కొడతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ హోమ్ అడ్వాంటేజ్ తో ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ గెలవచ్చు.